జూలై 11, 2024 ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ వార్తలు. దక్షిణ గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో 25 మంది పాలస్తీనియన్లు మరణించారు. నార్వే 6 F-16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్కు విరాళంగా ఇవ్వనుంది. జాతీయ వార్తలు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియా చేరుకుని వియన్నాలో ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో చర్చలు జరిపారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో కొండచర్యలు విరిగిపడటంతో బద్రీనాథ్ యాత్రకు వరుసగా రెండో రోజు అంతరాయం ఏర్పడింది. దేశంలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు సంసిద్ధతను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. రాష్ట్ర వార్తలు. చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించి రాష్ట్ర ఆర్థిక స్థితిపై వివరాలను కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి 75% విద్యార్థి హాజరు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. క్రీడా వార్తలు. భారత పారాషూటర్లు రుబినా ఫ్రాన్సిస్ మరియు స్వరూప్ ఉమ్హల్కర్ పారాలింపిక్స్కి అర్హత పొందారు. హరారేలో జరిగిన మూడో T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది.